లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఫ్యాక్టరీస్ బాయిలర్స్ విభాగానికి చెందిన అధికారులపై శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు సమర్పించిన లిఖితపూర్వక సమాధానాలపై విచారించడానికి విచారణ అధికారిగా ఏపీ బాయిలర్ల డైరెక్టర్ బి ఉమామహేశ్వరరావును నియమించింది. ప్రొజెంటింగ్ అధికారిగా ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కార్యాలయం జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు పేరును ప్రకటించింది. వీరు 3 నెలల్లోగా విచారణ పూర్తి చేసి తదుపరి చర్యలకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. తిరుపతి జిల్లా పెనబాకలోని శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లంచాలు తీసుకున్నారనే ఆరోపణపై ఫ్యాక్టరీస్ బాయిలర్స్ విభాగానికి చెందిన ప్రస్తుత విశ్రాంత డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కర్రి పరమేశ్వరరావు సహా 7 అధికారులపై క్రమశిక్షణ చర్యలకు గత మే నెలలో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 10 రోజుల్లోగా సంజాయిషి ఇవ్వాలని ఆదేశించగా వారంతా లిఖితపూర్వక సమాధానాలిచ్చారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా విచారణ ప్రెజెంటింగ్ అధికారులను నియమించింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. వైష్ణవి డైరీకి లైసెన్సుల జారీ, నవీకరణ, ధ్రువపత్రాల పరిశీలనకు ఫ్యాక్టరీస్ బాయిలర్స్ అధికారులు డైరీ నుంచి మామూళ్లు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సిట్ అధికారుల సోదాల్లో శ్రీ వైష్ణవి డైరీలో ఓ డైరీ దొరికింది. అందులో ఫ్యాక్టరీస్ బాయిలర్స్ విభాగం సహా వివిధ శాఖల్లోని ఏ అధికారికి ఎప్పుడెప్పుడు ఎంతెంత లంచాలిచ్చారు, నెలవారీ మామూళ్లు ఎంత సమర్పించుకున్నారో అందులో రాసుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ ఫోనింగ్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. గిరినాథ్, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఫ్యాక్టరీస్ బాయిలర్ విభాగానికి చెందిన అధికారులపై శాఖాపరమైన చర్యలకి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి గిరినాథ్? రైట్, అయితే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినటువంటి వ్యవహారంలో అయితే ఫ్యాక్టరీస్ బాయిలర్ విభాగానికి చెందినటువంటి అధికారులపై శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వం అయితే ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అధికారులు ఏదైతే లిఖిత పూర్వకంగా సమాధానాలపై విచారించడానికి విచారణ అధికారిగా ఏదైతే ఏపీ బాయిలర్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు నియమించింది. అదేవిధంగా ఆ ప్రొజెక్టింగ్ అధికారిగా ఉన్నటువంటి ఫ్యాక్టరీ డైరెక్టర్ కార్యాలయం జాయింట్ చీఫ్ గా ఉన్నటువంటి మోహన్ రావు పేరు కూడా ఇప్పటికీ ప్రకటించబడింది. వీరితో 3 నెలల్లోగా విచారణ పూర్తి చేసి తదుపరి చర్యలకు విధేయత సమర్పించాలంటూ కూడా సూచించింది. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లంచాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఏదైతే బాయిలర్స్ విభాగానికి చెందినటువంటి ప్రస్తుత విశ్రాంత డిప్యూటీ ఇంజనీర్ గా ఉన్నటువంటి కర్రి పరమేశ్వరరావుతో సహా 7 అధికారులపై క్రమశిక్షణ చర్యలకు అయితే గతంలోనే మే నెలలో ప్రభుత్వం ఉత్తర్వులు లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితి ఉంది. 10 రోజుల్లోగా సంజాయిషి ఇవ్వాలంటూ కూడా ఆదేశించగా వారంతా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వీటిని పరిశీలించినటువంటి ప్రభుత్వం తాజాగా కూడా సరే ప్రాజెక్టు అధికారులను నియమించిన పరిస్థితి ఉంది. అయితే కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై సిట్ సిఫారసు మేరకే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్టు కూడా వైష్ణవి డైరీకి లైసెన్స్ జారీ అయితే ధృవీకరణ పత్రాలు పరిశీలనకు ఫ్యాక్టరీస్ బాయిలర్స్ అధికారులు డైరీ నుంచి మామూలు తీసుకున్నట్టుగా కూడా సరే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో నెల్లూరు జిల్లా ఫ్యాక్టరీస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి కర్రి పరమేశ్వరరావు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి, విశ్రాంతి ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ గా ఉన్నటువంటి రమేష్ బాబు, బాయిలర్స్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి సత్యనారాయణ, బాయిలర్స్ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి అయితే నరసింహులు రాజు పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు అయితే చేపట్టింది. సిట్ అధికారులు సోదాల్లో వైష్ణవి డైరీలో ఓ డైరీ కూడా దొరకడంతో అందులో ఫ్యాక్టరీస్ బాయిలర్ విభాగాలతో సంబంధించి సహా ఏదైతే వివిధ శాఖల్లో అధికారులు ఏదైతే ఎప్పుడెప్పుడు ఎంతెంత లంచం తీసుకున్నారు అనే దానిపై కూడా మామూలు ఎంతెంత తీసుకున్నారనే విషయాలు కూడా దాంట్లో
దొరికినట్టు పరిస్థితి ఉంది. మొత్తం మీద మరోసారి అయితే తిరుమల శ్రీవారి కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి తిరుమల సంబంధించి సంబంధించినటువంటి అంశంలో సిఫారసు మేరకే ఇప్పటికే 7 అధికారులపై క్రమశిక్షణ చర్యలు ప్రభుత్వం ఆదేశాలతో అయితే అధికారులు ఇచ్చినటువంటి లిఖిత పోర్టల్ వివరణపై కూడా సరే పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. మరోవైపు శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీకి నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై కూడా దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.